జైల్ అండ్ బెయిల్ ఈ రెంటి నడుమ 24 గంటలు, గడియ గడియకు ఒక ట్విస్ట్, క్షణ క్షణం ఒక ఉత్కంఠ. ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదలయ్యారు. I'm safe. నేను బాగానే ఉన్నాను. నథింగ్ టు వరీ. I'm doing well. Thank you very much. అయితే 24 గంటల్లో 12 గంటలు జైల్లోనే గడిపారు అల్లు అర్జున్. 24 ఫ్రేమ్స్లో ఎమోషన్స్తో పాటు కీలక ఎక్స్ప్రెషన్స్ తెరపైకొచ్చాయి. విడుదల సరే, విడుదల వెనుక ఆలస్యానికి కారణాలేమిటి? తాజా పరిణామాలపై రచయిత చిన్ని కృష్ణ స్పందన చర్చకు దారితీసింది. కావాలనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు, చేసిన విధానం కూడా అమానుషమన్నారు. ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్ని కృష్ణ బన్నీ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారన్నారు. కారకులు ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు ఆయన. మరోవైపు అల్లు అర్జున్ను రాత్రంతా జైల్లో ఉంచడం, హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనన్నారు అడ్వకేట్ అశోక్ రెడ్డి. ఈ అంశంపై లీగల్గా ప్రొసీడ్ అవుతామంటున్నారు ఆయన. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. Received order copy from the High Court and despite receiving the order copy they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay. Despite clear order they did not release. Now they have to answer. Definitely this is an illegal arrest, illegal detention. We will take legal steps and special category present rules prakaram special category permit chestarandi. He has been released. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very specific that forthwith they were supposed to release him. High Court specifically mentions that to release forthwith. Okay, it did not come from the trial court. The order is coming, when the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do one day. సో లీగల్గా ప్రొసీడ్ అవుతా ఉంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక అల్లు అర్జున్ అరెస్టు, ఆపై నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, బన్నీని పోలీసులు చెంచెలు కూడా తరలించడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. నిన్న సాయంత్రం ఇదే టైంలో అల్లు అర్జున్ చెంచెలు కూడా జైల్లో ఉన్నారు. హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. జైలా బెయిలా అంటూ అభిమానుల్లో ఒక రకమైన ఉత్కంఠ. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ టెక్నికాలిటీస్ పేరిట మరొక చిక్కెదురైంది. అదే టైంలో అల్లు అరవింద్ చెంచులు కూడా జైలు దగ్గర నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. దాంతో బన్నీ విడుదల మళ్ళీ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎట్టకేలకు ఈ ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు. స్పెషల్ ఎస్కార్ట్ తోటి గీతా ఆర్ట్స్కు చేరుకున్నారు. అప్పటికే అభిమానులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. I'm safe. నేను బాగానే ఉన్నాను. నథింగ్ టు వరీ. I'm doing well. Thank you very much. జైలు నుంచి వచ్చాక బన్నీ 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 సార్లు కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళుతున్న ఎలాంటి ఘటన, అంటువాడి ఇన్సిడెంట్ అక్కడ జరగలేదన్నారు. అలానే చట్టాన్ని గౌరవిస్తానంటూ హుందాతనాన్ని చాటుకున్నారు. అలానే బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానంటూ ఇంకొకసారి భరోసానిచ్చారు అల్లు అర్జున్. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm just saying from a legal standpoint, then I'm going to say thank you very much. Thank you for all your love and support. Definitely it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. నేను ఒకటే చెప్తానండి, once again we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. Yeah, I was inside the theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family. I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate,
accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Yes, of course, family kalustanki wait chestunam. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. అల్లు అర్జున్ అరెస్ట్ పై రాజకీయ రచ్చ జరుగుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి విపక్షాలు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్లు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని, నిర్మాతలను లేదా నటీనటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీస్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఓ పాపులర్ యాక్టర్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిండ్రు. అందులో ఆయన నేరం ఏం లేదు, ఆయన తప్పేం లేదు. కానీ దీని వెనుక నేను అనుకుంటా ఓవర్ ఎంతూసియాస్టిక్ పోలీసో లేకుంటే పొలిటికల్ ఫోర్సో ఉన్నట్టున్నది. ఏదున్నా కూడా ఇది తప్పు. నాగార్జున మీద, తర్వాత ఈరోజు ఓ పాపులర్ యాక్టర్ అల్లు అర్జున్ వీళ్ళని అరెస్ట్ చేస్తుడు. కాంగ్రెస్ పార్టీ రోజు దిగజారిపోతుంది. నిన్ననే ఏడవచ్చు కదా, నిన్న రాత్రి ఇంత డీలే చేయాలనా బెయిల్ వచ్చినాక? ఈ అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని, ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది. ఇలా కేవలం తను మాట్లాడేటప్పుడు తన పేరు చెప్పలేదని ఒక ఈగో తప్పితే ఇంకేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అల్లు అర్జున్ అనేట ప్రపంచంలో ఒక స్టార్, ఆయన ఒక క్రిమినల్ కాదు. కానీ ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి మరీ అరెస్ట్ చేయడం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఆయన చేయని తప్పుని దానికి తీసుకుపోయి నువ్వు అరెస్ట్ చేస్తా అంటే ఇలా కోర్టులో అయితే చివాట్లు పెట్టింది కదా. మన పబ్లిసిటీ కోసము, మన అవసరాల కోసము, మనం ఫేమస్ కావడానికి ఈ వేదికలను వాడుకొని అక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేసులు కట్టడం జరుగుతుంది. ఇవాళ అల్లు అర్జునే కాదు, చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లు కూడా ఎఫ్ఐఆర్లు వేసారు. కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరు అనేది అర్థం కాలేదు. చట్టం తన పని తాను చేసుకుంటారు. ప్రతిదీ ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందా? ఎన్నో కేసులు కడుతుంది.